అందమైన చిరునవ్వు ప్రతి ఒక్కరి కల. కానీ ఆ చిరునవ్వును కాపాడే పనిలో మనమే తెలియకుండా పెద్ద తప్పులు చేస్తున్నామంటే నమ్మగలరా? రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే చేతిలోకి వచ్చే టూత్ పేస్ట్ నే పళ్ళ ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని దంత వైద్యులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో మెరిసే ప్యాకెట్లు, ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి పేస్ట్ ఎంచుకుంటున్నాం తప్ప అందులో ఏముందో ఆలోచించడం లేదు. చాలా మంది తెల్లటి పళ్ళు కావాలనే ఆశతో ఇన్స్టెంట్ వైట్నింగ్ అని చెప్పే టూత్ పేస్ట్ల వైపు పరుగులు పెడుతున్నారు. కానీ ఇవే పళ్ళ పైపొరను మెల్లగా అరిగిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. పండ్లను రక్షించే ఎనామిల్ దెబ్బతింటే చిన్న వయసులోనే పళ్ళు సున్నితంగా మారుతాయి. చల్లటి నీటిని తాగినా, వేడి నీటిని తాగినా జివ్వున లాగడం మొదలవుతుంది. ఇది మొదటి చిన్న సమస్యలా కనిపించినా తర్వాత పెద్ద దంత సమస్యలకు దారితీస్తుంది. మరోవైపు న్యాచురల్ హెర్బల్ అనే పేర్లతో ఫ్లోరైడ్ లేని పేస్ట్లను కూడా విస్తృతంగా వాడుతున్నారు. ఫ్లోరైడ్ పండ్లను పుచ్చిపోకుండా కాపాడే కీలకమైన ఖనిజం. ఇది లేకపోతే బ్యాక్టీరియా వేగంగా పెరిగి పిప్పి సమస్య మొదలవుతుంది. అదే సమయంలో ఫ్లోరైడ్ మోతాదు కూడా నియంత్రణలో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అది ఎక్కువగా ఉంటే పళ్ళ రంగు మారడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. పిల్లల కోసం అన్ని రంగురంగులుగా తీపి రుచితో వచ్చే టూత్ పేస్ట్ల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఇవి పిల్లలకు బ్రషింగ్ అలవాటు చేయడానికి ఉపయోగపడ్డప్పటికీ అందులోని కృత్రిమ రంగులు, తీపి పదార్థాలు చిగుర్లకు హాని చేసే అవకాశం ఉంది. టూత్ పేస్ట్ అంటే తినే వస్తువు కాదని, కేవలం శుభ్రం చేసే సాధనమేనని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో పెద్ద తప్పు ఏంటంటే ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా పేస్ట్ వాడడం. టూత్ పేస్ట్లకు కూడా గడువు తేదీ ఉంటుంది. కాలం చెల్లిన పేస్ట్లలో రసాయనాలు మారిపోయి నోటిలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల నోటి దుర్వాసన, చిగుళ్లలో సమస్యలు రావచ్చు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ఇబ్బందులకు కారణమవుతుంది. దంతాల ఆరోగ్యం కోసం పెద్ద ఖర్చు అవసరం లేదు. బ్రష్ చేసేటప్పుడు బఠానీ గింజంత పేస్ట్ సరిపోతుంది. మరీ గట్టిగా తోమడం వల్ల పళ్ళు కాదు, చిగుళ్లే దెబ్బతింటాయి. మృదువైన బ్రిజిల్స్ ఉన్న బ్రష్ వాడడం, 3 నెలలకు ఒకసారి బ్రష్ మార్చడం వంటి చిన్న జాగ్రత్తలే చిరునవ్వును జీవితాంతం నిలబెట్టగలవు. రోజు వాడే టూత్ పేస్ట్ విషయంలో కాస్త ఆలోచిస్తే పళ్ళ సమస్య మీ దరికి చేరవు.